భయం వేస్తుంది నాకు. పెద్దది ఇన్కమ్. నేను చిన్న ఉద్యోగ కొడుకుని కదా. మా నాన్న ఏం చెప్పాడు చిన్నప్పుడు, వచ్చారు దొరగారు వచ్చారు ఇంట్లోంచి భోజనం పంపించాలని చెప్పాడు. మాకు ఐజీలు అంటే దొరగారు మాకు మా ఇళ్లలో. ఈ రోజుకి ఇన్ని కోట్లాది మంది నన్ను గుండెల్లో పెట్టుకున్నా, కేంద్ర స్థాయిలో నాకు పరిచయాలున్నా, నాకెప్పుడు అధికారులు పెద్దవాళ్ళే. నాకు లోపల అంత గౌరవం ఉంటుంది నాకు. కానీ గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది. ఎందుకంటే నేను ప్రజల కోసం పనిచేస్తాను. అందుకని ఈ బాధ్యతని అందరూ చేయాలి. ఎందుకంటే నేను ఈవ్ టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను. ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. నేను అధికారులందరికీ చెప్తా ఉన్నాను, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి. ఎందుకు ఓట్లు పోతాయి? ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను. మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ. సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి. అది తిరుమలలో కావచ్చు, సగటు జీవితంలో కావచ్చు. ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ, నాతో సహా. నాకు కూడా ఇంక లెర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను. నేను నుంచో చోట రివ్యూ చేస్తాను, అవసరమైన చోట నిలబడతాం. కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం, మన పిఠాపురంతో మొదలు పెట్టుకొని. మీరు నన్ను నమ్మి గెలిపించారు, మీరు నన్ను, నేను మీకు నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి, నాకు నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాను. కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జేజేలు కొట్టండి, ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో, కానీ మీకు పని అయితే ఉళ్ళు ఉంచి పనిచేస్తాను. మీరు మొత్తం 5 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి ఇతనికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి. లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి. మీరు నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను, నాతోటి నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను. అందుకని నేను చాలా స్పష్టంగా ఉన్నాను. 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా. కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే, లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని. నేను కష్టాలు నాకు తెలుసు. జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాకు అవి తెలుసు. నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి 1వ తారీఖు జీతాలు రావు, 7కో 8కో వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను. అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి. నా కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు, నా కష్టాలు తెలుసు. అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి,
నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టరాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను. కానీ నేను ఆపను నడక. అంత తెగించున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు, సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపెడతారు. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు. మంచి చేయాలని వచ్చాను, నాకు భయం లేదు. నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించరు, అంత పిచ్చగా తెగిస్తాను నేను. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం. ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఏ ఈఓ ఎలా నియమితవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగయ్యా, కడవలు వెళ్ళి ఎడుతున్నాం, దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి. చాలా అవసరం ఇది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు. 4 లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగే వాళ్ళు అక్కడ చేయలే. 2500 మంది
చాలా బాధ అనిపించింది. ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ లేక, ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక, అది కానిస్టేబుల్స్గా దగ్గర నుంచి అధికారులు, ఎస్ఐలు, సిఐలు, 1100 మంది పైచిలకు పోలీసు. కానీ దురదృష్టం జరిగిపోయింది. సో నేను ఈ సందర్భంలో నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. 6 నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను. అది మనం పిఠాపురంతో మొదలు పెడుతున్నాను. ప్రతి గ్రామం, మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు, ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని, ఎందుకంటే నేను పనిచేయడానికి వచ్చాను మీకోసం. నేను నాయకులందరినీ కలుపుకెళ్తాను. అది వర్మ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు మా జనసేన నాయకులు కావచ్చు, పేరు పేరున నేను చాలా బాధ్యతగా ఉంటాను. ఇంత పని చేసేవాడిని అది గొడవ పెట్టుకోవాలంటే నేను వెనకండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నాకు అంత తెగింపు ఉండదు. మీరు అడవుల్లోకి వెళ్ళడానికి భయపడతారు. నాకు బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు. పోవడానికి నాకు చాలా కోట్ల సంపాదన ఉంది, కెరీర్ ఉంది నాకు. ఇవన్నీ వదిలి నేను అడవుల్లోకి వెళ్ళి మందు పాత్రలు ఉంటాయా లేదా అని భయంతో ఎందుకు వెళ్ళాలి నేను? నాకు ఇష్టం అంత ప్రజలంటే, ప్రేమ నాకు. ఎంతసేపు కూర్చొని శ్రీశ్రీ కవితలు చదివి, బాలగంగాధర్ కవితలు చదివి అవి ఉటంకించడానికి నేను ఒక స్టేజ్ మీద నేను కవిని కాదు. నేను పనిచేసి